ఆర్థికంగా వెనుకబడిన అన్ని కులాలకు, విద్యార్థులకు రాయితీలతో విద్యను అందిస్తున్నట్లు విశ్వతేజ స్కూలు కరెస్పాండెంట్ దాసు తెలిపారు. ఏలూరు జిల్లా కామవరపుకోట గ్రామంలో హైస్కూల్ స్థాపించి పరిసర గ్రామాలకు విద్య అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం నాడు కరెస్పాండెంట్ మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి. నేను విశ్వతేజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ దాసునండి. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కామరపుకోటలో స్కూల్ రన్ చేస్తున్నాను. ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళకి చాలామందికి 50% వరకు కన్సెషన్ ఇచ్చి నేను స్కూల్ రన్ చేస్తున్నాను. అంతేకాకుండా ఇది ఒక బడ్జెట్ స్కూల్, అంటే తక్కువ ఫీజుల్లో మంచి ఎడ్యుకేషన్ అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. గత 20 సంవత్సరాలతో పోల్చుకుంటే గత 20 సంవత్సరాల రిజల్ట్ చూసుకుంటే 10th క్లాస్ కూడా ఎన్నోసార్లు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మండల స్థాయిలో కూడా మొదటి 2-3 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి స్కూల్ ఇది. మాకున్నటువంటి ఈ తక్కువ మంది పిల్లలతో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఎప్పుడూ కూడా మేము శ్రమిస్తూనే ఉంటాము. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో, కామరపుకోట ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్థికంగా ఏర్పడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని మేము ప్రోత్సహిస్తూ తక్కువ ఫీజులతో మేము ఈ స్కూల్ రన్ చేస్తున్నాము. అంతేకాకుండా వికలాంగులైనటువంటి పిల్లలకి 50% వరకు కూడా రాయితీ ఇస్తూ వాళ్ళని చదువులో మేము ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము. 20 సంవత్సరాలు అవుతుంది స్కూల్ పెట్టి. ఇప్పటి వరకు ఏ రిమార్కు లేకుండా తల్లిదండ్రుల దగ్గర నుంచి మంచి పేరు సంపాదించుకుని మేము గత 20 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ముందుకు వెళుతూనే ఉన్నాము. అంచేత మేము ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాము. సో దాన్ని మరి తల్లిదండ్రులు గుర్తించి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందుకని 20 సంవత్సరాలు కూడా ఈ కామరపుకోట మండలంలో మేము నిలబడగలుగుతున్నాం. కామరపుకోట మండలమే కాదు, టీ నరసాపురం మండలం నుంచి, ద్వారకాతిరుమల మండలం నుంచి, కామరపుకోట మండలం 3 మండలాల నుంచి మరి మేము బస్ సర్వీస్ అనేటటువంటిది ఏర్పాటు చేసాం. 3 మండలాల నుంచి పిల్లలు మన స్కూల్లో వస్తున్నారు. 20 సంవత్సరాలు పూర్తి 20 సంవత్సరాలకు ప్రవేశించాం మేము అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. అలాగే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహకాలు, అలాగే మిత్రులు, అలాగే మరి పాత్రికేయులు, వీళ్ళందరూ కూడా మీలాంటి వాళ్ళ సపోర్టు మాకుంటే డెఫినెట్గా ఇంకా స్కూల్ ఇంకా అభివృద్ధి చేయడానికి మేము ఇప్పుడు కూడా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ.